వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కమర్షియల్ జాగ్రఫీలో అంటే వాణిజ్య భౌగోళిక శాస్త్రంలో మనం ఫస్ట్ యూనిట్లో ఏం నేర్చుకున్నాం అంటే భూమి, దాని యొక్క అంతర్భాగము, దాన్నే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ అంటారు. తర్వాత వాట్ ఈజ్ లాటిట్యూడ్ అండ్ వాట్ ఈజ్ లాంగిట్యూడ్, ఎవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్, అలానే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, హౌ టు కంట్రోల్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, హౌ టు కంట్రోల్ గ్లోబల్ వార్మింగ్ అండ్ హౌ టు ఓవర్కమ్ గ్లోబల్ వార్మింగ్ అని చెప్పి మనం నేర్చుకున్నాం. అలాగే సెకండ్ యూనిట్కి వచ్చేసరికి ల్యాండ్ యూజ్ అంటే ఏంటి, సాయిల్స్ అంటే ఏంటి, మేజర్ క్రాప్స్ ఇన్ ఇండియా అంటే ఏ క్రాప్స్ను ఇండియాలో వేశారు, ఇవన్నీ తెలుసుకున్నాం. అలాగే ఫుడ్ అండ్ నాన్ ఫుడ్ క్రాప్స్ అంటే ఏంటి, తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ ద అగ్రికల్చర్, అసలు అగ్రికల్చరల్కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే మన జీవనాధారాన్ని లేదా మనం జీవించడానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలను ఇస్తున్నటువంటి వ్యవసాయం మీద అంటే అగ్రికల్చరల్ మీద ఎంతవరకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, గవర్నమెంట్ అనేది ఎంత దృష్టి పెట్టింది, ఇంపార్టెన్స్ ఇచ్చింది, లేదా ఎంత క్రైటీరియా ఇస్తోంది అన్నది నేర్చుకున్నాం. ఇప్పుడు థర్డ్ యూనిట్కి వచ్చేసరికి మనం ఏం నేర్చుకుంటామంటే లాస్ట్ యూనిట్లో మనం నేర్చుకున్నట్టుగా అగ్రికల్చరల్ గురించి కాకుండా కొత్త టాపిక్, కొంచెం ఇంట్రెస్ట్ టాపిక్, అది అందరికీ తెలుసున్న టాపిక్ ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించి మనం ఈ టాపిక్లో నేర్చుకుంటాం. ఫారెస్ట్రీ అంటే ఏంటి, ఫారెస్ట్ అంటే ఏంటి, ఏంటంటారు ఫారెస్ట్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? ఫారెస్ట్ అంటే చాలా చెట్లు ఒక చోట పెరిగిపోతే ఫారెస్ట్ అంటామా, లేకపోతే ఇంటి వెనకాల శుభ్రంగా ఎక్కడైనా 10-15 చెట్లు పెరిగితే ఫారెస్ట్ అంటామా? కాదు. వాటిని ఎలా పిలుస్తామంటే ఆర్థిక వ్యవస్థల యొక్క అవసరాల దృష్ట్యా అతి ముఖ్యమైన సహజ వనరుల్లో ఒకటిగా భావించేదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్. పర్యావరణ పరంగా మనకి అంటే ఎన్విరాన్మెంటల్ హెజార్డ్స్ నుంచి రక్షించేది, ఎన్విరాన్మెంట్ని హెజార్డ్స్ నుంచి రక్షించేది కూడా ఫారెస్టే. ఇలా ఫారెస్ట్ ఏర్పడిన తర్వాత వాటి వల్ల మనకి ఏ ఉపయోగాలు ఉంటాయి, లేదా ఫారెస్ట్ ఎలా ఏర్పడుతుంది అంటే ఇవన్నీ ఎవరు విత్తనాలు నాటారు అంటే ఏమి ఉండవండి. చక్కగా ఒక చోట వనం కింద ఏర్పడి కొన్ని వేల ఎకరాల్లో, వందల ఎకరాల్లో ఆ గ్రీనరీ ఉండి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే దాన్ని ఫారెస్ట్ అని పిలవచ్చు. ఫారెస్ట్ని ఎందుకు గవర్నమెంట్ డెవలప్ చేయాలి, ఫారెస్ట్ వలన ఉపయోగాలు ఏంటి, ఫారెస్ట్లో మనం మెయింటైన్ చేయవలసిన యాక్టివిటీస్ ఏంటి, ప్రతి చోట ఉంటాయి. ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ ఉంటాయి, అంటే లాభాలు నష్టాలు ఉంటాయి. అలానే ప్రతి వ్యవస్థని నడిపించడానికి కొంత ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వవలసిన అన్నీ ఉంటాయి. వీటన్నింటిని కూడా మనం ముందు చూడబోతాం. ఇందులో మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఇంట్రడక్షన్ టు ఫారెస్ట్. ఇక్కడ ఇచ్చారు చూడండి, అటవీ భూముల నిర్వహణ, అనుబంధ జలాలు మరియు బంజరు భూములతో కలిపి ప్రధానంగా కోతకు, ఆధునిక వనరుల నిర్వహణకు సమాంతరంగా ఆధునిక అటవీ అభివృద్ధి చెందింది. పర్యవసానంగా ప్రొఫెషనల్ ఫారెస్టర్లు మట్టి, నీరు మరియు వన్యప్రాణుల వనరుల పరిరక్షణకు మరియు వినోదాలకు సంబంధించిన కార్యక్రమాలకు ఎక్కువగా పాల్గొంటారు. ఇది మనం ఇప్పుడు అంటే దీన్ని ఎందుకోసం ఈ పదం యూజ్ చేసామంటే ఇప్పుడు ఇక్కడ రాసాం, ప్రొఫెషనల్ ఫారెస్టర్లు మట్టి, నీరు మరియు వన్యప్రాణుల వనరులు పరిరక్షణకు మరియు వినోదానికి సంబంధించిన కార్యకలాపాలు. ఇప్పుడు మీకు ఎకో టూరిజం అని ఒక స్టార్ట్ అయింది. సో దానికోసం ఇక్కడ ఈ ఇంట్రొడక్షన్లో ఈ పార్ట్ని నేను యాడ్ చేయడం జరిగింది. ఎకో టూరిజం అంటే ఏంటి? ఇప్పుడు ఇదివరకు ఫారెస్ట్ అంటే అడవి, అందులోకి వెళ్తే ఇంక మళ్ళీ బయటకు రాలేము అనుకున్నాం. ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలోకి చక్కగా బుల్లెట్ వేసుకుని వెళ్ళిపోతారు ఎన్టీఆర్ లాగా. సో అలా మనం ఎప్పుడైతే ఫారెస్ట్కి వెళ్తామో అక్కడ కూడా 100% ఆక్సిజన్ దొరుకుతుంది. ఇది కూడా ఒక డైలాగ్ అందరి దగ్గర ఉంది. ఎందుకంటే ఎవ్రీ సాటర్డే, సండే, వీకెండ్స్లో చక్కగా మనసును ఆహ్లాదపరిచే విధంగా అక్కడ తీర్చిదిద్దినటువంటి వాటిని పార్కులు కానీ, థీమ్ పార్క్స్ కానీ, ఎకో టూరిజం యాక్టివిటీస్ కానీ వీటిలన్నింటినీ గవర్నమెంట్ డెవలప్ చేయడం ద్వారా
ట్రైబల్ వెల్ఫేర్ని చూస్తోంది గవర్నమెంట్, యాజ్ వెల్ యాజ్ టూరిజం నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా గవర్నమెంట్ పొందుతోంది. సో దీనికోసం ఈ పదాన్ని ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అసలు యాక్చువల్గా మనం ఎందుకోసం మెయింటైన్ చేయాలి ఫారెస్ట్ అంటే, మనకి రెయిన్స్ ఇన్ టైంలో ఉండాలన్నా, భూమి యొక్క గట్టిదనము కోల్పోకుండా ఉండడానికి, అలానే భూమిని పూర్తిగా కోతకు గురవకుండా కాపాడడానికి, నదీ పరివాహక ప్రాంతాలు కోతకు గురవ్వకుండా ఉండడానికి. దీనికి బెస్ట్ ఎగ్జాంపులే మన కాకినాడ. ఈ కాకినాడలో చూడండి, మీకు ఒకట మడ అడవులు ఉంటాయి. ఎంత పెద్ద సైక్లోన్ అయినా మడ అడవుల దగ్గరికి వచ్చేసరికి, కాకినాడ దగ్గర ఉన్న మడ అడవుల దగ్గరికి వచ్చేసరికి, అదే కోరంగి రిజర్వ్డ్ ఫారెస్ట్ అని కూడా పిలుస్తారు వాటిని, అక్కడికి వచ్చేసరికి సైలెంట్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న గ్రీనరీ అక్కడ దానిని న్యూట్రలైజ్ చేసి సైక్లోన్ని నార్మల్ సైక్లోన్ కింద, అంటే హెవీ సైక్లోన్ని నార్మల్ సైక్లోన్ కింద, నార్మల్ సైక్లోన్ని నార్మల్ వర్షపాతం ఇచ్చేటువంటి మేఘాల కింద మార్చి కాకినాడ వైపు లేదా తీరం వైపు పంపుతూ ఉంటుంది. సో ఇంత పెద్ద హ్యాండ్ ఉన్నటువంటి ఫారెస్ట్ని మనం చాలా చిన్న చూపు చూస్తున్నాం. ఎందువల్ల చిన్న చూపు చూస్తున్నారు అంటే, ఇక్కడ ఇంకో పాయింట్ కూడా యాడ్ చేసాం, కలప ఉత్పత్తి కేంద్రాల కింద మాత్రమే ఇప్పుడు ఫారెస్ట్ని చూస్తున్నారు. ఇప్పుడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉంటాడు, ఫారెస్ట్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఫారెస్ట్ గార్డ్స్ ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ప్రభుత్వానికి కలప నుంచి వచ్చేటువంటి ఆదాయం పోకుండా చూడడము, అలానే కలపను అన్యాక్రాంతము కాకుండా, అంటే ఏ థెఫ్ట్ హోల్డర్స్, అంటే వీళ్ళు కలపను చూడండి అనుకోకుండా మన ఎర్రచందనం స్మగ్లర్స్ అందరూ బోల్డంత మంది ఉన్నారు కదా. సో అలా కలప చాలా కాస్ట్లీ. అలాంటి కాస్ట్లీ ప్రొడక్ట్స్ని కాపాడుతుంటూ ఉండాలి. అలా కాపాడకుండా నరుక్కుంటూ వెళ్ళిపోతే కనుక చెట్లని చాలా ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయవలసి ఉంటుంది అని చెప్పడం కోసమే కలప ఉత్పత్తి అనే పదం నేను వాడడం జరిగింది. ఇంకొక పదం చూడండి, ఇక్కడ పరివాహాన్ని నియంత్రణలో అటవీ సహాయపడుతుంది. కోత, ఇక్కడ చూడండి, మనం ఇంకొకటి కూడా మనకి చిన్నతనంలో నేర్పుతారు సైన్స్లో. ఒక సైకిల్ ఉంటుంది, బయోసైకిల్ అని ఉంటుంది. ఎకలాజికల్ సైకిల్ కానీ బయోసైకిల్ కానీ పిలుస్తాం. కప్ప ఒక చిన్న ప్రాణిని తింటుంది, కప్పను తినే ప్రాణి ఉంటుంది, ఆ ప్రాణిని తినే ఇంకొకటి ఉంటుంది, ఆ జంతువుని తినే మనిషి ఉంటాడు, ఆ మనిషిని తినే ఇంకొకటి. అంటే ఈ సైకిల్ అనేది నడిచినప్పుడు మాత్రమే మనము భూమి మీద నీట్గా నివసించడానికి ఉంటుంది. అంటే ఎటువంటి రోగాలు కానీ లేకపోతే ఎటువంటి యాక్టివిటీస్ కానీ లేకుండా చక్కగా ఆరోగ్యవంతమైన జీవనం గడపాలంటే ఈ సైకిల్ అనేది, బయోలాజికల్ సైకిల్ అనేటువంటిది మెయింటైన్ అవుతూ ఉండాలి బ్యాలెన్స్డ్గా. దానికి ఫారెస్ట్ ఎలా ఉపయోగపడుతుంది అని అడిగితే, మీరు దానికి ఫారెస్ట్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా చెప్పవచ్చు, ఫారెస్ట్లో మనకి వన్యప్రాణి అనేటువంటిది నివసిస్తూ ఉంటుంది. అక్కడ మనం ఏమీ పులులను పెంచాం, అక్కడ మనం ఏమీ కోతులకు ఆహారం వేయం, అక్కడ ఉండేటువంటి కుక్కలకి ఎటువంటి ఆహారం మనం వేయం. అలానే అక్కడ లేడీ, జింక, అడవిలో ఉండేటువంటి పందులు, లేకపోతే సంథింగ్ ఇంకా అన్ని వన్యప్రాణులు, వాటికి జీవనాధారం ఏంటంటే అక్కడ దొరికేటువంటి ఫల పుష్పాదులు. సో అందుకని వన్యప్రాణి సంరక్షణ విభాగం అని కూడా ఉంటుంది. అది కూడా ఏం చేస్తుందంటే, వన్యప్రాణులు ఏవైతే నివసిస్తూ ఉంటాయో అడవిలో వాటి నుంచి రక్షణని కల్పిస్తూ ఉంటుంది, వాటికి రక్షణని కల్పిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఇంకొక పాయింట్ ఏం నేర్చుకోవాలంటే, ఇంట్రడక్షన్ తర్వాత ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ వెజిటేషన్. అంటే ఇక్కడ సింపుల్గా లాజిక్ ఏంటంటే, వృక్ష సంపదను ప్రభావితం చేసే అంశాలు ఏంటి, ఏమేమి కలిపి వృక్ష సంపదని ప్రభావితం చేస్తూ ఉంటాయి, ఏమేమి కలిపి ప్రభావితం చేస్తాయని మన ఉద్దేశం. దాంట్లో ప్రధానంగా ల్యాండ్, సాయిల్, టెంపరేచర్. ఈ వృక్ష సంపదను ల్యాండ్ ప్రభావితం చేస్తుంట. ఎలా ప్రభావితం చేస్తుందట? ల్యాండ్ ఎఫెక్ట్ ద గ్రోత్ ఆఫ్ ద న్యాచురల్ వెజిటేషన్ యాజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిటేషన్ గ్రోస్ ఆన్ మౌంటైన్, ప్లేటర్స్ అండ్ ప్లెయిన్స్ అండ్ ఇన్ డిజర్ట్ అని పెట్టాడు. వీడు ఏం చేస్తాడు, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు మరియు ఎడారులలో రకరకాల వృక్ష సంపద పెరుగుతూ ఉంటుంది.
అలాంటి వృక్ష సంపద అంటే వృక్షముల ద్వారా వచ్చేటువంటి ఫల సంపద వీటిలన్నింటి ద్వారా కూడా మనిషి జీవనాధారం ఆధారపడి ఉంటుంది. అందుకని వృక్ష సంపద వృద్ధి చెందాలి అంటే ఇన్ ద సెన్స్ ఇఫ్ ఎనీ వన్ వాంటెడ్ టు మెయింటైన్ వెజిటేషన్ దే హ్యావ్ టు దట్ పర్టికులర్ నీడ్ ఈజ్ ల్యాండ్ ఈజ్ వెరీ పర్టికులర్ నీడ్ ఫర్ ద వృక్ష సంపద, దట్ ఈస్ vegetation. Okay, if any government wanted to farm any vegetation activities, government has to maintain that particular land activities to grow up the vegetation. నెక్స్ట్ సాయిల్. వివిధ రకాల వృక్ష సంపదలని అంటే రకరకాల ల్యాండ్స్ ఉంటాయి, రకరకాల సాయిల్స్ ఉంటాయి. ల్యాండ్ మీద ఉండేదే కదా సాయిల్. ఈ సాయిల్స్ గురించి మనం లాస్ట్ టైంలో మాట్లాడుకున్నాం. ఎర్రమట్టి నేలలని, మట్టి నేలని, మృత్తికా నేలలని, రెడ్ సాయిల్స్, బ్లాక్ సాయిల్స్, శాండ్ మిక్స్డ్ సాయిల్స్ అని వీటన్నింటి గురించి మనం లాస్ట్ యూనిట్లో మనం మాట్లాడుకున్నాం. 6 లేదా 8 రకాల సాయిల్స్ గురించి భారతదేశంలో ఉంటాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క వృక్ష సంపద ఉంటుంది అని మనం మాట్లాడుకున్నాం. ఏ సాయిల్ మీద ఏ పంట పండుతుంది. బ్లాక్ సాయిల్ ఉంది, ఒక పంట పండుతుంది. రెడ్ సాయిల్ ఉంది, ఒక పంట పండుతుంది. అలాగా కొన్ని మృత్తికా నేలలని బేస్ చేసుకుని ఈ వృక్ష సంపద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కేరళ చూసుకున్నాం అనుకోండి, అక్కడ పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా రబ్బర్ చెట్లు పెరుగుతాయి. అదే రబ్బర్ చెట్లు తీసుకొచ్చి మన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వేస్తే పెరగదు. దెర్ వాజ్ నో పాసిబిలిటీ టు గ్రోన్ అప్ ద రబ్బర్ ట్రీస్ ఇన్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి. దెర్ వాజ్ ఎ పాసిబిలిటీ టు గ్రోన్ అప్ ద రబ్బర్ ప్లాంట్స్ ఇన్ కేరళ డిస్ట్రిక్ట్ అండ్ కేరళ స్టేట్ ఓన్లీ. వై? బికాస్ దానికి అనువైన ప్రాంతం ఏంటంటే మౌంటైన్స్ ఆర్ వెరీ ఈజీ టు గ్రోన్ అప్ ద రబ్బర్ ప్లాంట్స్. సో దట్ కేరళ ఈజ్ ద మెయిన్ బేస్ ఫర్ ద రబ్బర్ ప్రొడక్షన్. అలానే వరి తీసుకున్నాం అనుకోండి, కేరళలో వరి తక్కువగా పండుతుంది. ఎందుకంటే అక్కడ అంతా పీఠభూమి, పర్వత ప్రాంతాలు ఉంటాయి. మన తూర్పుగోదావరి జిల్లాలో అంతా పల్లపు ప్రాంతాలు ఉంటాయి. సో ఈ ప్రాంతాలని ఆధారంగా తీసుకుని మనము ఏం చేయొచ్చు అంటే పీఠభూముల్ని డిసైడ్ చేయొచ్చు. ఈ పీఠభూముల్ని డిసైడ్ చేయడం ద్వారా, నేలని చూడడం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే వృక్ష సంపదని ప్రభావితం నేల కూడా చేస్తుంది. అలానే ఉష్ణోగ్రత, సమశీతోష్ణ ఉష్ణోగ్రత ఉండే దేశమే భారతదేశం. సమశీతోష్ణం అంటే ఎటువంటి టెంపరేచర్ హైక్స్ కానీ లో కానీ, అంటే మనకి ఎప్పుడు చూడండి వేసవకాలం వేడిగా ఉంటుంది, శీతాకాలం మరీ చల్లగా ఉండదు, వానాకాలం మామూలుగా వానలు పడతాయి. సో మన సమశీతోష్ణ ప్రాంతము కాబట్టి ఇక్కడ ఎక్కువగా వృక్ష సంపద అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. అదే మీకు చిన్న ఎగ్జాంపుల్ అమెరికా తీసుకున్నాం అనుకోండి. అమెరికాలో ఏదైనా ఒక ప్రాంతానికి తీసుకున్నాం అనుకోండి, అక్కడ మంచు ఎక్కువగా కురుస్తుంది. మంచు ఎప్పుడైతే ఎక్కువగా కురిసి మంచుతో కప్పబడి చెట్లు ఉంటాయో అక్కడ చెట్టుకి అవసరమైనటువంటి ఆక్సిజన్ కానీ, వెంటిలేషన్ కానీ, ఇన్ ద సెన్స్ సన్ రైజెస్ కానీ ఇవన్నీ చెట్టు మీద పడకపోవడం వలన చెట్టు అనేటువంటిది బ్రతకడానికి అంటే తక్కువ ఆస్కారం ఉంటుంది. సో అది టెంపరేచరు. అలానే ఫోటో పీరియడ్ అంటే ఒక వస్తువు, చెట్టు సూర్యకాంతి, ఇప్పుడే చెప్పాను సూర్యకాంతి కాలాన్ని సూచిస్తుంది. అలాంటి సూర్యకాంతి ఎక్కడెక్కడ పడుతుందో అక్కడ ఎక్కువగా పంటలు పండడానికి ఆస్కారం ఉంటుందని కిందటి యూనిట్లో మనం నేర్చుకున్నాం. ఈ యూనిట్లో సూర్యకాంతి ద్వారా కూడా ఫారెస్ట్ అనేటువంటిది డెవలప్ అవుతూ ఉంటుంది. ఇఫ్ ఎనీ వన్ వాంటెడ్ టు మెయింటైన్ ఎనీ హ్యూజ్ ఫారెస్ట్రీ, దట్ పర్టికులర్ ఫస్ట్ నీడ్ ఈజ్ ల్యాండ్ అయితే, సెకండ్ సాయిల్ అయితే, థర్డ్ వన్ ఏంటని చెప్పాడంటే వీడు సూర్యరశ్మి. తగినంత సూర్యరశ్మి ఉంటేనే చెట్టు పెరగడానికి ప్రభావితం అవుతూ ఉంటుంది. అలానే ప్రెసిపేషన్. ఈ ప్రెసిపేషన్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటుందంటే సహజ వృక్ష సంపద పెరుగుదలకు ప్రభావితం చేస్తుంది. భూమధ్యరేఖ ప్రాంతాలు వంటి అనేక వర్షపాతం పొందుతున్న ప్రాంతాలు వృక్ష సంపద యొక్క గొప్ప వృద్ధిని అనుభవిస్తాయి. అంటే వేడి మరియు చల్లని ఎడారులు. వీడు ఏం చెప్పాడంటే ఎటువంటి సమశీతోష్ణ భూమి ఎక్కడైతే ఉంటుందో, వర్షపాతం 25 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా కానీ తక్కువగా కానీ ఉంటుందో అక్కడ వృక్ష సంపద అనేది ఎక్కువగా ఉంటుంది. వర్షపాతం ఎక్కువగా ఉందనుకోండి ఏం జరుగుతుంది, మామూలుగా మనం ఎప్పుడైనా కలుపు మొక్కలు తీయాలనుకోండి ఇంట్లోంచి ఏం చేస్తాం, బాగా ఎక్కువగా వానలు పడినప్పుడు ఆ చిన్న మొక్కను పట్టుకొని ఇలా లాగితే వేళ్లతో సైతం బయటకు వస్తుంది. అలానే అడవి ప్రాంతంలో ఎక్కువగా వానలు పడితే కనుక ఏమవుతుందంటే వేరు యొక్క దాని గుణాన్ని కోల్పోయి లూజ్ సాయిల్ లూజ్ కావడం వల్ల చెట్టు చిన్న గాలికే పడిపోవడం జరుగుతుంటుంది. సో అందుకని అటవీ ప్రాంతాలలో తక్కువ వర్షపాతం ఉంటుంది. కానీ వర్షపాతం నమోదవడానికి కారణాలు మాత్రం అటవీ ప్రాంతం. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ లెవెల్స్ మనకి మెయింటైన్ అవుతుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ని న్యూట్రలైజ్ చేయడానికి.
సో ఈ సైకిల్ అనేటువంటిది చాలా మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫారెస్ట్. కమింగ్ టు ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫారెస్ట్, మనం భారతదేశానికి కావచ్చు, ప్రపంచానికి ఫారెస్ట్ యాక్టివిటీస్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఏం మాట్లాడుకున్నాం అంటే ఎక్కువగా లంగ్స్ అంటే ఊపిరితిత్తుల వంటిది అని మాట్లాడుకున్నాం. మనం గ్లోబ్ని ఇలా 2 రకాలుగా విభజించినట్లయితే అక్కడ సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా అని పిలుస్తాం కదా మనం దాని తెలుగులో. దాన్ని ఏమని పిలుస్తారంటే లంగ్స్ ఫర్ ద వరల్డ్ అని పిలుస్తారు. అవి ఎక్కువగా ఆక్సిజన్ శాతాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ అంతా వృక్ష సంపద ఎక్కువగా ఉంటుంది. అందుకని ఎక్కువగా ఆక్సిజన్ లెవెల్స్ కానీ అక్కడ మెయింటైన్ చేయబడతా ఉంటాయి అని చెప్పి మనకు చెప్పారు. సో ఇక్కడ దీన్ని ఏం చెప్పాడంటే ద ఫారెస్ట్ ఆర్ వెరీ indispensable as they are lungs to the whole world. They are the regions with a dense growth of trees and plants. Hence, they have a natural environment with many animals living in them. సో ఇక్కడ మనకి ప్రతి అటవీ ప్రాంతము ఎందుకు మెయింటైన్ చేయబడుతుందంటే ఈ ట్రీస్ అండ్ ప్లాంట్స్ పెరగడానికి. ఎప్పుడైతే న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఏర్పడుతుందో అక్కడ లివింగ్ థింగ్స్ అంటే మనం ఇందాక మాట్లాడుకున్న వన్యప్రాణులు జీవించడానికి సహజ వాతావరణం ఉంటుంది. సో ఇక్కడ ఈ ఫారెస్ట్ ఏం చేస్తుందట, వర్షపాతాన్ని తీసుకొస్తుందట. అంటే సమశీతోష్ణ ప్రాంతాల్లో పెరిగేటువంటి ఫారెస్ట్ తగినంత వర్షపాతాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు మీరు ఋతుపవనాలు కేరళని తాకాయి అని చెప్పడం మీరు ఎప్పుడైనా న్యూస్లో విన్నారా? మే 25 నుంచి చెప్తూనే ఉంటాడు కేరళకి ఋతుపవనాలు వస్తున్నాయి, కేరళకి ఋతుపవనాలు వస్తున్నాయి అని. ఎందుకంటే కేరళ, కర్ణాటకలో ఉన్నటువంటి ఎక్కువ ఫారెస్ట్ ల్యాండ్స్ మన ఏపీలో కొంచెం తక్కువగా ఉంటాయి వన్ కంపేరింగ్ టు కేరళ అండ్ ఇది. ఎందుకంటే అక్కడ ప్లాంటేషన్ ఎక్కువ, అక్కడ ఫారెస్ట్ యాక్టివిటీస్ ఎక్కువ, ఫారెస్ట్రీ అనేటువంటిది అంటే వృక్ష సంపద ఎక్కువగా ఉంటుంది. దానివలన రెయిన్ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. సో ఎప్పుడైతే ఎక్కువ ఫారెస్ట్రీ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అంటే వృక్ష సంపద ఎక్కడైతే ఉంటుందో అక్కడ హెవీ రెయిన్ఫాల్ నమోదవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. తర్వాత మినిమైజింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ న్యాచురల్ కెలామిట్స్. ఈ న్యాచురల్ కెలామిట్స్ ఏవైతే ఉన్నాయో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎగ్జాంపుల్లో కాకినాడలో మడ అడవులు తుఫాను ప్రభావం తగ్గిస్తాయని మనం ఎప్పుడైతే మాట్లాడుకున్నాం, ఆ రకంగా ప్రకృతి వైపరీత్యాల నుండి మనకి ప్రభావాన్ని తగ్గిస్తాయి. ప్రకృతి వైపరీత్యాలను తగ్గించలేవు కానీ ప్రకృతి వైపరీత్య ప్రభావాలను తగ్గిస్తాయి. అలానే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు నేల కోతకు గురవుతూ ఉంటుంది నదీ పరివాహక ప్రాంతాలలో అనుకున్నాం. అటువంటి నేల కోతకు గురవ్వకుండా ఉండడానికి చెట్టు యొక్క వేర్లు, చెట్లు కూడా బాగా సహకరిస్తాయి. అలానే పొల్యూషన్ని కంట్రోల్ చేయాలంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ప్లానెట్స్ అని పెట్టాము. అలానే ఇప్పుడు ఏం మాట్లాడుకోవాలంటే ఈ యూనిట్లో forestry. If we maintain forestry and forest department activities very well, there was an opportunity to maintain the pollution control activities. So less pollution note అవ్వాలంటే we have to maintain forestry. అలానే ఆహార పదార్థాలను అందించడానికి అవసరమైనటువంటి యాక్టివిటీస్ కూడా ఉంటుంది. ఆహార పదార్థాలు అంటే ఏంటి? ఆహార పదార్థాలు దేనికి ఉపయోగపడతాయి అంటే ఆహార పదార్థాలు మనం వండించి పళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా పండడానికి ఫారెస్ట్ మెయింటైన్. అలాగే ఎక్కువగా మెడిసిన్కి కూడా మనం ఆయుర్వేద మెడిసిన్ తీసుకున్నాం అనుకోండి, ఆయుర్వేద మెడిసిన్కి కూడా రీసోర్స్ ఏంటంటే అది. తర్వాత ఇందాక మనం ఎకో టూరిజం గురించి మాట్లాడుకున్నాం. ఎకో టూరిజం డెవలప్ అయితేనే ఆటోమేటిక్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోంచి ఇది అవుతూ ఉంటుంది. ఆ తర్వాత అటవీ జంతువులకు ఆశ్రయం ఇన్ ద సెన్స్ షెల్టర్ ఫర్ ద వైల్డ్ యానిమల్స్ మనం కావాలంటే పెట్స్ని మనం పెంచుకోగలుగుతాం. పందుల్ని పెంచుకోగలం, కుక్కల్ని పెంచుకోగలం, లేడల్ని పెంచుకోగలం, ఇందాక మనం చెప్పిన కోతులు కూడా మనం పెంచుకోగలుగుతాం. కానీ మన ఇష్టం వైల్డ్ యానిమల్స్ని మనం పెంచుకోలేం కదా, లయన్ని మనం పెంచుకోలేం కదా, టైగర్ని మనం పెంచుకోలేం కదా, చీటాని మనం పెంచుకోలేం కదా. సో వైల్డ్ యానిమల్స్లో మళ్ళీ 2 డిఫరెంట్ యానిమల్స్ కాబట్టి వైల్డ్ యానిమల్స్ కంపల్సరీ ఫారెస్ట్లోనే ఉండాలి. పాముల్ని అవన్నీ కూడా ఫారెస్ట్ దాంట్లోనే ఉండాలి. సో ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే ఇందాక మనం చూసినట్లయితే ఇందులో కూడా ఇంపార్టెంట్ చెప్పారు చూడండి, అడ్వాంటేజెస్ ఆఫ్ ఫారెస్ట్ అని చెప్పారు చూడండి. ఏం చెప్పాడు? వాతావరణంపై ప్రభావం. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఇన్ఫ్లుయెన్స్ ఆన్ క్లైమేట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కంట్రోల్లో ఉంచేటువంటిది. అంటే హెవీ రెయిన్ఫాల్ ఉండదు, హెవీ టెంపరేచర్స్ నోట్ అవ్వకూడదు, అలా చూసుకునేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. తర్వాత కంట్రోల్ ఆఫ్ రన్ ఆఫ్.
రన్ ఆఫ్ అంటే చెట్లు, ఆకులు, కొమ్మలు వర్షాల ప్రభావం తగ్గించి విచ్ఛిన్నం చేయడం ద్వారా బలహీనంగా మారి, అంటే బిందువు ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం వర్షం పడుతున్నప్పుడు ఎప్పుడైనా నుంచున్నాం అనుకోండి, వర్షం ఆ చుక్కని మనం, అంటే వర్షాన్ని మనం తీసుకోలేము. ఎందుకంటే పట్మని ఆ చినుకు స్పీడ్గా పడింది అనుకోండి బాడీ మీద, ఆటోమేటిక్గా నీకు ఏం జరుగుతుంది, చాలా ఒకసారి చివుక్కు ఉంటుంది బాడీ, అంటే చాలా గుచ్చుకున్నట్టుగా ఉంటుంది. అంత ఫోర్స్ ల్యాండ్కి తగిలితే ల్యాండ్ కోతకు గురవుతుంది. కాబట్టి చెట్టు మించి ఆకు, అదే చెట్ల మీద ఉన్న ఆకుల మీద పడి, ఆకుల మించి కొమ్మలు, కొమ్మల మించి ఆ వేర్లోకి జారేసరికి దానికి స్పీడ్ అనేటువంటిది కోల్పోవడం ద్వారా రన్ ఆఫ్ని కంట్రోల్ చేయగలుగుతుంది. అట్లానే ఈ ఫ్లడ్స్ని కూడా తగ్గించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ వన్యప్రాణులకి అవసరమైనటువంటి ఫుడ్ అంతా కూడా, అంటే ఇందాక మనం పుష్పాదుల గురించి మాట్లాడుకున్నాం కదా, అటువంటి ఫలాలని, పుష్పాలను స్వీకరించేటువంటి వన్యప్రాణి విభాగం అడవిని పెంచుతూ ఉంటుంది. అలానే గాలి స్పీడ్ని కూడా తగ్గించడం జరుగుతుంది. విండ్ ఎక్కడైతే స్పీడ్గా వస్తుందో ఆ స్పీడ్గా వచ్చేటువంటి విండ్ని కూడా కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఇవన్నీ అడ్వాంటేజెస్ కింద, ఫారెస్ట్రీ అడ్వాంటేజెస్ కింద మాట్లాడడం జరిగింది. కమింగ్ టు ఇంకో టాపిక్ తీసుకున్నట్లయితే స్టేటస్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఏపీ. అంటే ఫారెస్ట్లో ఎంత డిపార్ట్మెంట్ స్టేటస్ ఉంది, అంటే ఫారెస్ట్ రిజర్వ్స్ అన్నీ ఉంటాయి. ఫారెస్ట్ రిజర్వ్డ్ ల్యాండ్స్, ఈ రిజర్వ్డ్ ల్యాండ్ ఫారెస్ట్ కోసం కేటాయించబడింది ఎంతవరకు ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే శ్రీశైలం చూసుకున్నాం అనుకోండి, అవి నల్లమల ఫారెస్ట్ అని పిలుస్తారు. కొంతవరకు నల్లమల ఫారెస్ట్లో ఏవో బాక్సైట్ తవ్వకాలు, లేకపోతే ఇంకోటో తవ్వకాలు మొదలు పెడుతున్నారని విన్నాం, కానీ అవి ఎవరూ చూసింది లేదు. సో నల్లమల ఫారెస్ట్కి వెళ్ళాలంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పర్మిషన్ కావాలి. ఫారెస్ట్ ఎంటర్ అవుతూనే వాడు అక్కడ ఏం చేస్తాడు, టోల్ గేట్ దగ్గర ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉంటాడు. వాడు వెహికల్ని చెక్ చేసి ఫారెస్ట్లో ఎటువంటి హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ తీసుకెళ్ళట్లేదు అంటే కనుక మనల్ని అలౌ చేస్తాడు అక్కడి నుంచి పర్టికులర్ టైంలోనే. మళ్ళీ నైట్ 11 నుంచి మార్నింగ్ 5 వరకు అలౌ చేయడు. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్న వన్యప్రాణి సంరక్షణ విభాగం యొక్క సూచనలు ఏంటంటే, మనము ప్రయాణం చేయడం ద్వారా, అడవిలో ప్రయాణం చేయడం ద్వారా ఎక్కువ కాలుష్యాన్ని, ఎక్కువ సౌండ్ పొల్యూషన్ని, ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ని అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులకు అందిస్తాం. సో కనీసం ఒక రోజులో 6 లేదా 7 గంటల పాటు ఆ కాలుష్యాన్ని నియంత్రించగలిగితే అక్కడ వన్యప్రాణి సంరక్షణ విభాగము ఏం నిర్ణయిస్తుందంటే అక్కడ కాలుష్యాన్ని నియంత్రించబడుతుందని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దానికోసమే రాత్రి టైంలో ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వనివ్వరు ఎవరిని కూడా సాధారణంగా. తర్వాత రెండో రీజన్ ఏంటంటే, మన అన్నలు అడవిలో ఉండేటువంటి ఇంకొక వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేర్లు ఏంటి, నక్సలైట్స్ అవి వాళ్ళు ఉంటారు కదా. సో అటువంటి వాళ్ళు ఎక్కువగా దారి దోపిడీ చేయడానికి వాటికి ఆస్కారం ఉంటుందని అలో చేయరు. సో కమింగ్ టు ది ఏపీ, ఇక్కడ మనకి చూడండి, ఆంధ్రప్రదేశ్లో వన్యప్రాణుల విభాగం ఏం సూచిస్తుందంటే కనుక మనకి దక్కన్ పీఠభూమి అనేటువంటిది ఒకటి ఉంటుంది. తర్వాత కృష్ణా మరియు పెన్నార్ అనేటువంటి ముఖ్య నదులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 1,64,325 చదరపు కిలోమీటర్లు ఫారెస్ట్ ప్రాంతం ఉందని నోటిఫై చేయబడింది. దాన్ని మనం 31,914 అంటే 31,914.69 చదరపు కిలోమీటర్లని. భౌగోళిక విస్తీర్ణము ఇదేంటి సార్, అన్ని కిలోమీటర్లు చెప్తున్నారు, మళ్ళీ విస్తీర్ణం ఏంటంటే చెప్తాను దాని గురించి. మళ్ళీ 22.46%, అంటే నీకు 100% భూమి ఉందనుకోండి ఏపీలో, అందులో 22.46% ఫారెస్ట్ కలిగి ఉంది. రిమైనింగ్ భూమి అంతా కూడా మానవుడు నివసించడానికి కావచ్చు, లేదా మానవ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారని చెప్పడమే దాని అర్థం. సో ఇక్కడ ఏమేమి ఫారెస్ట్లు ఉంటాయి, ఎంతంత ఉంటాయంటే చూడండి, ఇక్కడ వాడు ఇచ్చాడు వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ అట. వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయట, కిలోమీటర్లలో చెప్పాట. పాపికొండలు ఎన్ని కిలోమీటర్లు అంటే, ఒకటే బిట్ కింద, అంటే 1 కింద 591 కిలోమీటర్లు వ్యాపించి ఉండేటువంటిదే పాపికొండలు. తర్వాత కోరంగి రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏంటంటే 235.70 కిలోమీటర్లు. కొల్లేరు 308.55 కిలోమీటర్లు. కొంకర్ల ఫారెస్ట్ 1.3 కిలోమీటర్స్. కృష్ణా వన్యప్రాణుల అభయారణ్యము, ఇది ఇక్కడ ఉందండి, గుంటూరు దగ్గరగా ఉంటుందండి. 1944 కిలోమీటర్ల వ్యాసార్థంతో ఉంటుందండి. తర్వాత నాగార్జున సాగర్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అది ఎక్కడ ఉందంటే 3,568 కిలోమీటర్ల పాటు ఉందండి. తర్వాత గుండ్ల మహేశ్వరం వన్యప్రాణుల అభయ రక్షణ కేంద్రంలో 11.94 ఫారెస్ట్ ఉందండి. తర్వాత శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణుల అభయారణ్యము 462
0.42 కిలోమీటర్స్లో ఉందండి. నేల పట్టు మీరు వినే ఉంటారు, మన ఏపీలోనే ఉంటుంది బెస్ట్ ఎకో టూరిజం, అక్కడ ఎక్కువగా డెవలప్ చేశారు. ఎందుకంటే తక్కువ ఫారెస్ట్ రేంజ్ ఉంది. అంటే 4 కిలోమీటర్లే కదా ఫారెస్ట్ రేంజ్. మనం 1 కిలోమీటర్ ట్రావెల్ చేసి 1 కిలోమీటర్కి మనకు అక్కడ అన్ని సౌకర్యాలు హరిత టూరిజం, ఎకో టూరిజం ద్వారా హరిత టూరిజం వాళ్ళు అన్నీ కల్పిస్తారు అక్కడ. ఫుడ్ కానీ షెల్టర్ కానీ. తర్వాత ఈ బ్యాంబూ హౌసెస్ అని ఉన్నాయి. ఈ బ్యాంబూ హౌసెస్లో మనం నివసించవచ్చు సరదాగా ఒకరోజు. సో ఇవన్నిటిని ఇక్కడ నేలపట్టు ప్రాంతంలో కూడా కల్పించారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏపీ టూరిజం కార్పొరేషన్ హెల్ప్ తోటి. అలానే పులికాట్ సరస్సు అని మనం విన్నాం కదా, అది 500 కిలోమీటర్స్ ఉందండి. తర్వాత కంబాలకొండ అని ఉంది వైజాగ్ దగ్గర, అక్కడ ఏంటంటే 770 కిలోమీటర్ల పాటు ఫారెస్ట్ రిజర్వ్ అయ్యి ఉంది. సో ఇక్కడ మన భారతదేశంలో ఆ ఏపీలో 22.9% సుమారుగా అభయారణ్యము ఉన్నట్టుగా, అంటే పూర్తిగా అభయారణ్యం మెయింటైన్ చేసేది 22.9 కిలోమీటర్స్, 22.9% అని చెప్పడం జరిగింది. ఇక్కడ మన ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి వెబ్సైటు వాళ్ళ అడ్రస్ ఇవ్వడం జరిగింది. అలానే ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంది, ఇందాక నేను కొన్ని ప్లేసెస్ చెప్పాను, ఆ ప్లేసెస్ని మీరు ఈ మ్యాప్లో ఐడెంటిఫై చేయొచ్చు. ఇంతకుముందు మనం ఇక్కడ మాట్లాడుకున్నాం కదా ఈ ప్లేసెస్. ఇక్కడ చూడండి, ఈ పాపికొండలని ఇవన్నీ వీటిలన్నింటిని మ్యాప్ చేసాం. మ్యాప్ చేయడంలో ఈ రెడ్ పాయింట్స్ అన్నీ కూడా ఈ మ్యాప్ చేసినటువంటి పాయింట్స్. ఇది మీరు చూసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు చక్కగా అవగాహన కలుగుతుంది. దీన్నే మనం థర్డ్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ కింద మాట్లాడుకున్నాం, ఇంట్రొడక్షన్ టు ద ఫారెస్ట్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్సీ.